నుంచి ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాత్రంతా కూడా కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే రాత్రి సమయంలో ఇటు నిమజ్జన కార్యక్రమాలు అదేవిధంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున రాత్రంతా ఉండే నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా రక్షణ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాలు జరిగేలాగే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ప్రస్తుతం మా ప్రతినిధి అరుణ్ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. అరుణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భక్తుల కోలాహలం అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దాదాపు 1,00,000కు పైగా జనాలు అయితే తిరుపతి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా కోలాహలంగా మనకైతే కలిసి మొత్తం ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు అమరవీరుల స్థూపం మధ్యలో రోడ్ అంతా కూడా మొత్తం పూర్తిగా భక్తులతో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ముగిసింది. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ముగిసింది. ఆ తర్వాత ఈ 2 మహాగణపతుల నిమజ్జనం పూర్తయిన తర్వాత మాత్రం అయితే ఒక్కొక్కటిగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న గణనాథులు అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా మార్కెట్ నుంచి వచ్చే గణనాథులు మాత్రం కొంచెం స్లోగా అయితే వస్తున్నాయి. అయితే మొత్తం ఈ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు మనకు అందిన తాజా సమాచారం ప్రకారం 3 లక్షలకు పైగా విగ్రహాలు గత ఈ నవరాత్రులు అందుకుని అయితే 5 రోజు, 7, 9, ఈ రోజు 11 రోజు ఇప్పటి వరకు కూడా 3 లక్షలకు పైగా మొత్తం చిన్న పెద్ద అన్ని విగ్రహాలు కలిపి నిమజ్జనం అయినట్టు కూడా మనకు అధికారులు ప్రకటన అయితే విడుదల చేశారు. మరొక 20,000 నుంచి 30,000 పైగా మరో విగ్రహాలు అయితే నిమజ్జనం కావాల్సి ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే భక్తుల సందడి కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎంజీ మార్కెట్ నుంచి వచ్చే విగ్రహాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ హైదరాబాద్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో డీజీపీ జితేందర్, సిపి సివి ఆనంద్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ కూడా ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు. మొత్తం ఏదైతే నిమజ్జనం జరిగే ప్రాంతాలన్నింటి కూడా పరిశీలించారు. మొత్తం నిమజ్జనం మొత్తం కూడా ఏదైతే రేపటి వరకు సజావుగా సాగే విధంగా అయితే పోలీసులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా కూడా దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కేవలం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3,000కు పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దాదాపు 1,00,000కు పైగా వచ్చిన ఈ జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపు 10 నుంచి 15 అంబులెన్సులు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అయితే మొత్తం జలమండలి కూడా ఇక్కడ మొత్తం వాటర్ సప్లై అయితే చేస్తూ ఉంది. మొత్తం ఏదైతే ఈ నవరాత్రులు ఏదైతే భోజనాలు ఏర్పాటు చేశారో ప్రతి ఒక్క భోజనశాల దగ్గర కూడా మొత్తం జలమండలి ఆధ్వర్యంలో ఫ్రీగా వాటర్ని అయితే సప్లై చేశారు. మొత్తంగా కూడా ఈ నవరాత్రులకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వం తరఫున కూడా ఫ్రీ విద్యుత్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అయితే మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక భక్తజన సందోహం కోలాహలం అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదో చిన్న చిన్న విగ్రహాలు కేవలం 4 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా సంజీవయ్య పార్కు దగ్గర ఏర్పాటు చేసినటువంటి బేబీ పాన్స్ దగ్గర అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఏదైతే 18 ఫీట్ల పైగా భారీ గణనాథులు ఉంటే మాత్రం వాటన్నింటినీ కూడా తీసుకెళ్లి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి దాదాపు 20 క్రేన్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ 20 క్రేన్ల దగ్గర కూడా పెద్ద పెద్ద వినాయకులు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రం కేవలం ఖైరతాబాద్ అదేవిధంగా బాలాపూర్ గణనాథుల తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా అయితే గతేడాది కంటే ఈసారి నెమ్మదిగా అయితే వాహనాలు కదులుతూ ఉన్నాయి. ఎందుకంటే గత 9వ రోజు వరకే దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిమజ్జనం అయ్యాయి. కాబట్టి ఈ రోజు కాస్త రద్దీ తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం ఖైరతాబాద్ అదేవిధంగా బాలాపూర్ లాంటి గణనాథులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పెద్ద పెద్ద గణనాథులు కూడా నిన్న 9 రోజుల వరకు కూడా నిమజ్జనం అయితే పూర్తయ్యాయి. దాదాపు ప్రస్తుతానికి సంబంధించి అయితే ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 3 లక్షలకు పైగా విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. మరొక 30,000 వరకు కూడా నిమజ్జనాలు కావాల్సి ఉంది. మొత్తం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక పెద్ద కోలాహలం అయితే కనిపిస్తుంది. అటువైపు సంజీవయ్య పార్క్, నక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒకవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చే భారీ గణనాథులు మొత్తం కూడా సంజీవయ్య పార్క్ మీదుగా వచ్చి ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4, క్రేన్ నెంబర్ 5 నుంచి మొదలుకొని దాదాపు ఎన్టీఆర్ మార్గ్లో 12 క్రేన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నక్లెస్ రోడ్ ప్రాంతంలో 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ 20 క్రేన్లలో కూడా ఒకవైపు సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అక్కడి వైపు మళ్లించి అక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఎంజే మార్కెట్ నుంచి, అదేవిధంగా రామ్నగర్, ముషీరాబాద్ నుంచి, హిమాయత్ నగర్ నుంచి వచ్చే భారీ గణనాథులన్నింటినీ కూడా ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి దగ్గర నుంచి యూటర్న్ తీసుకుని అయితే పెద్ద విగ్రహాలు 18 ఫీట్ల కంటే పెద్దగా ఉన్నటువంటి విగ్రహాలను మాత్రం ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే నిమజ్జనం చేస్తున్నారు. 18 ఫీట్ల కంటే తక్కువ 14 ఫీట్ల లోపు ఉన్నటువంటి వినాయకుల విగ్రహాలన్నింటినీ కూడా నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 1 నుంచి 12 వరకు ఏర్పాటు చేశారు. ఈ ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో అక్కడ నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా అత్యంత ఈ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతానికైతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఉదయం లోపు కూడా ఉన్నటువంటి అన్ని గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నిమజ్జన కోణాల దగ్గర కూడా నిమజ్జనాలు పూర్తయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎన్జే మార్కెట్ నుంచి వచ్చే సామూహిక వినాయక విగ్రహాలు అన్నింటినీ కూడా తొందరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాలాపూర్ గణపతి నిమజ్జనం అయితే కాస్త ఆలస్యం కారణంగానే వచ్చే విగ్రహాలకు కూడా ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దాదాపు 303 కిలోమీటర్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు, అన్నప్రసాదాలు, అదేవిధంగా నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రభుత్వం తరఫున, అదేవిధంగా వివిధ సేవా సంఘాల తరఫున కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1 లక్షకు పైగా ఇక్కడ జనసందోహం ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 3,000 మంది సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా పర్యాటక మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అయితే ప్రస్తుతం మనం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఉదయం నుంచి చూస్తే దాదాపు నెమ్మదిగా అయితే వాహనాలు అయితే వస్తూ ఉన్నాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి. ముఖ్యంగా 9 రోజుల్లోపు ఎక్కువగా గణేష్ నిమజ్జనాలు అయితే జరిగాయి. గత పోలిస్తే ఈసారి మొత్తంగా మనం చూసినట్లయితే కూడా మరో ఈ రోజు రాత్రంతా కూడా నిమజ్జనాల ప్రక్రియ కొనసాగనుంది. అయితే రేపు మధ్యాహ్నంలోపు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేంద్ర.